ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే వారం యొక్క ఫలితం కూడా ఉంటుందా? మనకి ఆదివారం నుంచి శనివారం వరకు పుట్టినటువంటి వారికి ఆ వారం ఆదివారం పుడితే ఒక తత్వము, శనివారం పుడితే ఒక తత్వము, సోమవారం పుడితే ఒక తత్వం అనేటువంటిది ఉంటుందా అనేటువంటిది అడగడం జరిగింది. అయితే ఇక్కడ వార సంబంధించినటువంటిది ఖచ్చితంగా ఉంటుందండి. కాకపోతే అది ఎంతవరకు ఉంటుంది, అది కాకుండా ఇంకేం చూసుకోవాలి, ఈ ఫలానా వారంలో పుట్టిన వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క వారం గురించి మనం తెలుసుకుందాం. సోమవారము కనుక జన్మించినట్లయితే వాళ్ళకి మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే చూడండి, తల్లి యొక్క తత్వం ఏమిటి? రక్షణ, పోషణ. వీళ్ళింటికి కూడా మనం వెళ్ళినప్పుడు నువ్వేదో ఒకటి తిను, ఎట్లా ఉన్నావు అంటే ఈ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్స్ప్రెషన్స్ బాగా అంటే వాళ్ళ ఫీలింగ్స్ని బాగా ఇచ్చేయగలుగుతారు. ఈ సోమవారం ఒకటే కాకుండా కర్కాటక లగ్నంలో పుట్టిన, కర్కాటక రాశిలో అధిక గ్రహాలు ఉండగా పుట్టిన, లేదా చంద్రుడితో అధిక గ్రహాలు కనెక్టివిటీ అయి పుట్టినా కూడా వీళ్ళల్లో ఈ యొక్క తత్వం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సోమవారం పుట్టిన వారికి లక్కీ నెంబర్స్ కనుక చూసుకుంటే, అంటే జనరల్గా అయితే వాళ్ళ పర్టికులర్గా వాళ్ళ జన్మజాతకంలో ఉండే గ్రహ బలాన్ని బట్టి చెప్పాలి. మరి లేనట్లయితే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, డెస్టినీ నెంబర్, బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ బట్టి చెప్పాలి. కానీ కొంతమందికి అవి ఏమీ తెలియదు, కేవలం ఈ వారం పుట్టానండి అంటూ ఉంటారు. దానివల్ల ఏమిటి అంటే కొంత 2 నెంబరు, 9 నెంబరు, 3 నెంబరు మంచి లక్కీ నెంబర్స్ అవుతాయి. కాకపోతే జన్మజాతకం తెలియని వారి గురించి చెప్తున్నా. ఇదంతా కూడా తెలుసండి, మాకు పూర్తిగా తెలుసు అన్నప్పుడు దాని పరంగానే చూసుకోండి. అదేవిధంగా వీరికి మరి కొంతమంది ఏం చేస్తారంటే, నేను సోమవారం పుట్టాను ఇప్పుడు నేను ఫుడ్ బిజినెస్ పెడితే బాగుంటుంది అంటారు. ఫుడ్ మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ ఎలా చేస్తే బాగుంటుంది, కొంత కళల మీద ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా ఉంటాయి, ఉండవని కాదు. కానీ ఇక్కడ మీకు చంద్రుడు కనుక ధనయోగం ఇచ్చేటప్పుడు అయితే మాత్రమే పనిచేస్తుంది. కానీ లేనట్లయితే సోమవారం పుట్టినందుకు కొంత అవగాహన కొంతవరకు మాత్రమే ప్లస్ అవుతుంది. మీకు చంద్రుడు బాగున్నాడో లేదో చూడకుండా, మీకు ధనాధిపతి నిజంగానే ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద ధనం ఇస్తున్నాడో లేదో చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే సోమవారం పుట్టారు కానీ చంద్రుడు నీచంలో ఉన్నాడు, అంటే వృశ్చిక రాశిలో ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది, వారాధిపతి సపోర్ట్ చేస్తున్నా న్యాచురల్గా చంద్రుడు ఉండేటువంటి తత్వం సపోర్ట్ చేయలేకపోతుంది. అందుకని ఏంటి, మీరు ఏదైనా ఫుడ్ పెట్టినా అంతంత మాత్రంగా నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్, చంద్రుడి ట్రాన్స్పోర్టేషన్స్కి, అదేవిధంగా వ్యవసాయానికి చంద్రకుజులు కలిస్తే వ్యవసాయానికి కారకులు అంటూ ఉంటాం. కాబట్టి ఆ యొక్క విషయాల్లో కూడా కాస్త మనం చూసుకుంటూ ఉండాలి. ఎమోషన్స్, మదర్లీ నేచరు, ఎక్కువ ప్రయాణాలు, ఎక్కువ మార్పులు చెందుతున్నాం, మనం బాగా కలిసి రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. అయితే కొంచెం వైట్ కలర్ బాగా వీళ్ళకి కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. మెడిటేషన్స్, ఇప్పుడు ఒకవేళ మీకు చంద్రుడు కనుక బాగలేడు, ఎంత మెడిటేషన్ చేస్తుంటే అంత బాగుంటుంది, మీకు గుర్తుపెట్టుకోండి. అయితే చంద్రుడు బాగా పాడయ్యాడు అనుకోండి, ఎక్కువ ఎమోషన్ అవ్వకూడదు. ఎక్కువ ఎమోషన్ అయిపోయి బాధపడిన వాళ్ళని నేను బాగా చూశాను. అంటే వాళ్ళకి చంద్రుడు అంటే సోమవారం పుట్టడము, చంద్రుడు పాడవడము, చంద్రమహాదశ 3 కలిసాయి అనుకోండి, ఎక్కువ ఎమోషన్ అయిపోతారు, వాళ్ళు తట్టుకోలేకపోతుంటారు. అలాంటప్పుడు మెడిటేషన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. దీంతోపాటు మీరు గోవులకి చక్కగా మీరు ముల్లంగి తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ వారము పుట్టినా వారము యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అంటే ఒక 20 to 30% ఉంటుంది వార ప్రభావం, హోరా ప్రభావం లాగా. మరి దీనికంటే ఇంకొంచెం ఎక్కువ ప్రభావం ఉండేవి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే వాళ్ళ జీవితం బాగుండాలనేది ఒక ఆశ ఉంటుంది. కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ప్రభావం ఏది ఉంటుంది అంటే వాళ్ళ లగ్న ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లగ్నంతో పాటు లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఇప్పుడు ఆదివారం పుట్టాము రవి, సోమవారం పుట్టాము చంద్రుడు, అలాగా కర్కాటక లగ్నం సోమవారం పుట్టాము, అలా కాదని మంగళవారం పుట్టామంటే వృశ్చిక లగ్నం, మేష లగ్నం చూసుకోవాలి, అవి కూడా బలంగా ఉంటే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా ఆ రాసుల్లో ఏదైనా గ్రహాలు ఉన్నాయి అప్పుడు ఆ గ్రహ ప్రభావం ఎక్కువగా వాటి మీద పనిచేస్తూ ఉంటుంది. అలాగే గురువారం పుట్టాము మీన, ధను లగ్నాలు, శనివారం పుట్టాము మకర, కుంభ లగ్నాలు, శుక్రవారం పుట్టారు వృషభ, తులా లగ్నాలు, ఇలా బుధవారం పుడితే మిథున, కన్యా లగ్నాల్లో ఉండే గ్రహాలు ఆ రాసులు కనుక బాగుంటే ఆ వారాధిపతి మరింత బలపడతాడు. అయితే దీంతోపాటు చాలామందికి ఏంటంటే ఒక అపోహ,
ఏమంటే నేను పుట్టిన వారం మంచి వారం కదా, అందుకే నాకు డబ్బులు రావట్లేదేమో అనుకుంటుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ధనం రావడానికి వారానికి సంబంధం లేదు. ధనాధిపతి బాగుండాలి మీ జన్మజాతకంలో. ధనాధిపతి కనుక అద్భుతంగా ఉన్నాడు అంటే మీకు ఆటోమేటిక్గా కలిసి వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ మహాదశలు కూడా రావాలి. న్యాచురల్గా జనరల్గా మనం ఏదో పని చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఒక లైఫ్ గడవడం వేరు. బాగా ధనం సంపాదించాలంటే ధనాన్ని ఇచ్చేటువంటి మహాదశలు నడుస్తుండాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇక రెండో విషయం ఏంటంటే ఉద్యోగం రావట్లేదని బాధపడతాం. వాళ్ళకి 10th లార్డ్, అంతేగాని కేవలం వారాధిపతిని పట్టుకొని కాదు. ఈ వారాధిపతి ఎంతవరకు పనిచేస్తాడంటే మీ యొక్క నేచర్, మీ లుక్, మీలో ఉండేటువంటి ఆ తత్వాన్ని బిల్డ్ చేయడానికి బాగా పనికొస్తాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క వారానికి ఆ వారాధిపతిని బట్టి నేను ఏదైతే మీరు ఆ దేవత ఆరాధన చేసుకోవాలి ఎలా చెప్పానో, సేమ్ మీ యొక్క లగ్నం నుంచి పంచమ స్థానంలో ఏ గ్రహం ఉంది అంటే లగ్నం నుంచి 1, 2, 3, 4, 5వ స్థానం అని ఉంటుంది. ఆ 5వ స్థానంలో గ్రహానికి ఉండేటువంటి అధిదేవతను చేసుకుంటే మరింత మంచి ఫలితాలు వస్తాయి. రుణరోగ శత్రువుల నుంచి బయటపడతారు. అంటే సన్ ఉన్నాడు అనుకోండి, సూర్య భగవాను, చంద్రుడు ఉంటే గౌరీ, కుజుడు ఉంటే స్కందుడిని లేదా సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, బుధుడు కనుక పంచమంలో ఉన్నాడు విష్ణు సహస్రనామాలు చదువుకోవడం, గురువు అయితే దత్తాత్రేయుడిని లేకపోతే దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం, శుక్రుడు అయితే అమ్మవారు, శని అయితే శివుణ్ణి లేదా ఆంజనేయ స్వామిని, రాహు అయితే దుర్గా, కేతు అయితే మీరు గణపతిని తలుచుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం ఏలినాడు శని లేకపోతే కాలసర్పయోగం ఇవి మాత్రమే పనిచేస్తాయి అనుకోకుండా అసలు మీ జన్మజాతకంలో లగ్నం నుంచి ఏ భావాధిపతి మహాదశ నడుస్తుంది, ఆ భావాధిపతి మహాదశ నడిచేటప్పుడు ఆ దశ ఏ ఫలితం ఇస్తుంది పట్టుకోవాలి. అది వదిలేసి మీరు ఎంతసేపు ఏలినాడు ఉంది కాబట్టి ఇలా బాగాలేదు, కాలసర్పయోగం ఉంది కాబట్టి ఇలా బాగాలేదు అనుకుంటే అది సబ్జెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. మరి ఈ వార ఫలితం వారాధిపతి సంబంధించింది అన్నారు కదా అంటే ఇది కూడా కొంత ఎఫెక్ట్ ఇస్తుంది మనిషికి. మీరు చూడొచ్చు కావాలంటే ఈ వారంలో పుట్టిన వ్యక్తికి ఇలాంటి తత్వాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే దానిలో వాళ్ళు దేన్ని వదిలేస్తే బాగుంటుందని కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఎలా అంటే ఆదివారం పుట్టాము, కొంచెం ఎక్కువగా ఉండే ఒక్కోసారి ఈగో ఎక్కువగా, ఒక్కొక్కసారి రవి కనుక కుజుడితో కలిసాడు ఈగో ఎక్కువగా ఉంటుంది, దాన్ని వదిలేయగలగాలి. అప్పుడు లేకపోతే అదే ఇబ్బందిని ఇస్తూ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు తెలుసుకొని సంబంధించినటువంటి దేవత ఆరాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వారాధిపతి యొక్క ఫలితం కూడా మీకు ఎంతో కొంత సపోర్ట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ వారాధిపతిని బట్టి లలితా సహస్రనామాల్లో ఏమైనా నామం ఉందా అని చెప్పి చూసుకుంటే, ఉదాహరణకి ఆదివారంలో పుట్టారనుకోండి మీరు, ఉదాహరణకు లలితా సహస్రనామాల్లో ఓం భానుమండల మధ్యస్థ భైరవీ బగలమాలినే నమః అనే నామస్మరణ చేయండి. ఇది రోజు 40 నిమిషాలు చేయొచ్చు. లేదు సోమవారం పుట్టారు, చంద్రబలం పెరగాలి, ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనే నామస్మరణ చేయండి. లేదంటే మంగళవారం జన్మించాను నేను అన్నప్పుడు ఓం స్కందాయ నమః చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మీరు చేయవలసినటువంటిది ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః, పరాక్రమాన్ని ధైర్యాన్ని ఇస్తుంది ఆ యొక్క నామం అనేటువంటిది. అదేవిధంగా బుధవారం పుట్టాము, బుధుడు పాడయ్యాడు, ఉదాహరణకి ఎక్కువ అప్పులు అయిపోతున్నాయి పాడవడం వల్ల, ఎందుకంటే బుధుడు బుద్ధికి లాజికల్ థింక్కి కారకుడు. ఓం అపర్ణాయే నమః, అప్పులు ఖచ్చితంగా తగ్గేలా చేస్తుంది. అదేవిధంగా గురువారం జన్మించామండి, మంచి యోగం కూడా చూసాం, కానీ ఒకానొక టైంలో బాగా ఇబ్బంది కూడా పడ్డాము, గురుబలం లేక సంతానం కలగట్లేదు ఇట్లా అనుకునేటువంటి వారు దత్తాత్రేయుడి యొక్క నామం చేసుకోవచ్చు. లేకపోతే ఓం గురుమండల రూపిణియే నమః అని కూడా చేసుకోవచ్చు. శుక్రవారం అయితే కనుక ఓం శ్రీమాత్రే నమః అనే నామస్మరణ, లేదా ఫైనాన్షియల్గా గ్రోత్ రావాలంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని చేసుకోవచ్చు. అలా కాకుండా శనివారం పుట్టాము అన్నప్పుడు మీరు సాటర్న్ రిలేటెడ్ సంబంధించిన దోషం తగ్గాలి, సాటర్న్ మీకు బాగాలేడు అనుకున్నప్పుడు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః అని చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.